నెమ్మదిగా మనకి తెలిసిపోతుంది. మనలో కూడా కనుక అలాంటి లక్షణాలు ఉంటే మనం ఏం చేసుకోవాలి? అబ్బో భగవంతుడు ఇక్కడ చెప్పాడు కదా, కాబట్టి ఇది ఒక అద్దం లాంటిది, మనలో ఈ గుణాలు కనపడుతున్నాయి, కాబట్టి మనం ఇప్పుడు ఈ మార్చుకోవాలి. భక్తి పెంచుకోవడం వల్ల, సత్సాంగత్యం వల్ల, గ్రంథ పఠనం వల్ల, భగవన్నామం చేసుకోవడం వల్ల, కీర్తనలు పాడుకోవడం వల్ల నెమ్మదిగా చాలా ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. అంత ఫాస్ట్గా ఒక్కసారిగా ఏం అయిపోదు. మనం ఇలా సడన్గా దూకేస్తే ఈ భవసాగరం నుంచి మనం బయటికి వెళ్ళిపోలేము. అలాగేం జరగదు. క్రమేపి శనైదు పరమేదన్నారు. నెమ్మదిగా మనం అర్థం చేసుకుని ఈ గుణాల యొక్క ప్రభావం నుంచి ఆ భక్తి మనం పెంపుదల చేసుకోవడం వల్ల మనలోంచి మనం ఈ గుణాలని మనం దాటగలుగుతాం. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే అంటే సర్వద్వారాలు, ఈ మన దేహంలో ఉండే ద్వారాలు, కళ్ళు, చెవులు, ముక్కు, వీటి ద్వారా ఇందులో ప్రకాశం పెరిగింది. అంటే ప్రకాశం పెరగడం అంటే ఏంటి? వివేకం పెరుగుతోంది. వీటిల్ని మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి లేదా శాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శాస్త్రం ఏదైతే చెబుతోందో, భగవంతుడు ఏదైతే చెబుతున్నాడో దాని భావాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయలేదు కానీ మనకి అర్థం అవుతోంది అనుకోండి, అంటే మనలో సత్వగుణం పెరిగింది అని అర్థం. అక్కడ ఇండికేషన్ చెప్తున్నారనమాట. ఏమేం జరిగితే నిన్ను చూసుకోవచ్చు, నీలో సత్వగుణం పెరిగిందా, రజోగుణం పెరిగిందా, తమోగుణం పెరిగిందా అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వద్వారాలు అంటే కళ్ళల్లో, చెవుల్లో, ముక్కుల్లో, వీటిలోంచి మనకి ప్రతిదీ మనం భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి, లేదా భగవంతుడి గురించి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది, ఆ భగవంతుడు చెప్పిన మాట యొక్క అర్థం మనకు తెలుస్తుంది అనుకోండి. మనం ఇంకా ఆచరణలో పెట్టకపోయినా కనీసం ఓహో భగవంతుడు ఇలా చెప్పాడా అని మనకు అర్థమైంది కదా. ఆ అర్థమైన మైండ్ నెమ్మదిగా ఏం చేస్తుంది? వేరేగా ఉన్న ప్రవర్తనను నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది క్రమేపీ, అవునా కదా? కానీ ఇప్పుడు ప్రకాశవంతమైందిగా. ఆ ప్రకాశం అంటే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, పుడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ప్రకాశం పుడుతోందో అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మనలో జ్ఞానం యదా తదా విద్యాత్ అంటే ఆ జ్ఞానము, ఆ విద్య మనకు ఎప్పుడైతే వస్తోందో అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? వివృద్ధం అంటే పెరుగుతోంది, సత్వమిత్యుత సత్వగుణం పెరిగింది అని తెలుసుకోవాలి. అలా సత్వగుణం పెరుగుతుంది. అలాగే లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభం బాగా పెరిగిపోయింది. లోభం ఏదో దాని మీద, ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీద, అది ఏదైనా కావచ్చు, అది ధనం కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, ఏదో మరొకటి కావచ్చు, ఏదైనా సరే లోభం ఎక్కువైపోయింది బాగా. ప్రవృత్తి ఆరంభ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసేసుకుని పెద్ద పెద్ద పనులు చేసేద్దామని అంబిషన్. కర్మణ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో దూరిపోయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఎందుకంటే లోభం ఎక్కువ. అశమః ఇంద్రియాల మీద అసలు కంట్రోల్ లేదు. శమ అంటే కంట్రోల్. అశమః ఏమి కంట్రోల్ లేదు అంటే ఇంద్రియాల మీద కంట్రోల్ లేదు, స్పృహ అసలు ఏం జరుగుతుందో సంబంధమే లేదు. మన కోరికని మనం తీర్చుకోవడానికి మనం ఏదైనా చేసేస్తామనే రజోగుణం, ఇందాక లక్షణాలు చెప్పారు కదా, అలాంటి లక్షణాలతో లోభం బాగా ఎప్పుడైతే పెరిగిపోయిందో
అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులో మనం ఏదో చేసేయాలని ప్రవృత్తితో దూరిపోతున్నామో అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? రజస్యేతాని జాయంతే, ఇవన్నీ రజోగుణం పెరగడం వల్ల జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి. మనలో రజోగుణం పెరిగిపోయింది అని తెలుసుకోవాలి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశం, అప్రకాశం వివేక జ్ఞానం శూన్యం, అసలు వివేక జ్ఞానం లేదు. అప్రవృత్తి, అసలు ఏమి చేయాలనిపించదు, ఉద్యమం ఏం ఉండదు, ఎఫర్ట్ ఏం అసలు ఉండదు. ప్రమాదం, ప్రమాదం అన్యమనస్కం, ఎప్పుడు మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది, ఆబ్సెంట్ మైండెడ్. మోహం, విపరీతమైన మోహం. మోహం అంటే ఏంటి? సత్యం ఏంటో తెలుసుకోకుండా, వస్తువు యొక్క ధర్మం ఏంటో తెలుసుకోకుండా దాని నుంచి వ్యతిరేక ధర్మాన్ని కోరుకోవడం. వ్యతిరేక ధర్మాన్ని కోరుకోవడం. వస్తువు యొక్క ధర్మం ఇది అని తెలిసినప్పుడు దాంతో ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండాలి. దాంతో వ్యతిరేకంగా మనం ఆశిస్తున్నాం అనుకోండి, దానికి ఉన్న లక్షణానికి వ్యతిరేక లక్షణాన్ని మనం ఆశిస్తున్నాం అనుకోండి, అది మోహం. ఇప్పుడు నీళ్ళు ఇవి నీళ్లు పడుకుంటే చల్లగా ఉన్నాయి, అబ్బాయి ఇవి చల్లగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, లేదా వేడిగా ఉండాలి. ఇదే వేడి చేయలేదు కదా. సో ఎవరి ధర్మం ఎలా ఉంటుందో దాని నుంచి వ్యతిరేక ధర్మాన్ని ఆశించడమే మోహం అంటే. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? తమస్యేతాని జాయంతే అంటే వివేక శూన్యము, అప్రవృత్తి, అసలు ఏమి పని చేయకుండా, ప్రమాదో ఆబ్సెంట్ మైండెడ్నెస్తో, మోహం వస్తువుల యొక్క ధర్మానికి వ్యతిరేక ధర్మాన్ని ఆశిస్తూ, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి? తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఇవన్నీ తమో గుణం పెరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి అని. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణం పెరిగి ఉన్న సమయంలో దేహాన్ని విడిచిపెడతాడో అతను ఉత్తమ లోకాల్లోకి వెళ్తాడు. హిరణ్మయ గర్భలోకాలు అంటారు. హిరణ్మయ లోకాలంటే ఉత్తమ లోకాల్లోకి. అక్కడ భగవంతుడి దాకా వెళ్ళరు, కానీ ఉత్తమ లోకాల్లోకి వెళ్తారు. సత్వగుణం వృద్ధి చెందిన సమయంలో గనక మనం దేహాన్ని విడిచిపెట్టినట్లయితే మనం ఉత్తమ లోకాల్లోకి వెళ్తాం, బ్రహ్మలోకంలోకి వెళ్తాం, దేవతల లోకంలోకి వెళ్తాం, ఉత్తమ లోకాల్లోకి వెళ్తాం. అంటే వస్తాయి వరుసగా ఒక్కొక్కటి చెప్తారు. సత్వగుణం పెరిగితే ఉత్తమ లోకాల్లోకి, రజోగుణం పెరిగితే కర్మ ప్రధానమైనటువంటి మనుష్య లోకానికి, తమోగుణం పెరిగినప్పుడు దేహాన్ని విడిచిపెడితే పశువులు అధమ లోకాల్లోకి వెళ్తారు. ఒక్కొక్క శ్లోకంలో చెప్తారు. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. చూడండి, ఈ శ్లోకంలో రెండు చెప్పేశారు. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే. రజోగుణం ఎక్కువగా ఉన్న సమయంలో గనక దేహాన్ని విడిచిపెడితే కర్మసంగిషు, కర్మసంగం ఉన్న లోకాలు. కర్మసంగం లోకాలంటే ఇదే, మనుష్య లోకమే కర్మసంగమైనటువంటి లోకాలు.
ఇక్కడే మనం ఎక్కువ కర్మ చేస్తూ ఉంటాం. ఉత్తమ లోకాల్లో వాళ్ళు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని పాజిటివ్గా అనుభవిస్తారు, ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ ఉపయోగం ఏముంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఇక్కడికి రావాల్సింది. అలాగే పశువులు ఉన్నారనుకోండి, పశువులు ఇవన్నీ నిమ్న లోకాలు. వీళ్ళు కూడా కర్మ ఫలితాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు అందరూ వాళ్ళకి స్వాతంత్రం తక్కువ. వాళ్ళలో కూడా చైతన్యం ఉంటుంది, కానీ వాళ్ళ స్వాతంత్రం చాలా తక్కువ. వాళ్ళు కర్మ చేసి తనలో మార్పు తెచ్చుకుని భగవంతుడి దాకా చేరుకునే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళు మళ్ళీ మనుషుల్లా రావాల్సిందే. దేవతలు కూడా మళ్ళీ భగవంతుడి దాకా వెళ్ళలేరు. వాళ్ళు కూడా భగవంతుడి లోకానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అందుకనే మనుష్య లోకంలో ఇన్ని లోపాలున్నా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటా ప్లస్ పాయింట్ అంటే, మనం ఇక్కడ చేసుకున్న సాధన వల్ల మనం భగవద్ లోకానికి వెళ్ళొచ్చు. ఇంకా వేరే ఎవ్వరికీ ఆ ఫెసిలిటీ లేదు. కాబట్టి ఇన్ని కష్టాలు ఉన్నా సరే కూడా మనలో ఈ పాజిటివ్ క్వాలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవాలి. ఆ పాజిటివ్ క్వాలిటీ మనకి ఏదైతే ఉందో దాన్ని మనం వినియోగించుకోవడం వల్ల మన జీవితం మనం సార్థకం చేసుకోవాలి. అదన్నమాట. సో ఏ సత్వగుణం ఉంటే ఉత్తమ లోకాల్లోకి, రజోగుణం ఉంటే కర్మలోకం అంటే మనుష్య లోకానికి, తమో గుణం ఉంటే నిమ్న లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ముందు ముందు వస్తాయి, మళ్ళీ మనం ఇంకోసారి చెప్పుకుందాం. ఓకే, ఒకసారి ఇక్కడ దాకా చాంటింగ్ చేసేద్దాం. అథ చతుర్దశోऽధ్యాయః శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి వాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః
कर्मणामशमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ अप्रकाशो अप्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते। राधे राधे गोविंद गोपाल राधे 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 गोविंद गोपाल राधे। बोलो श्री वृंदावन बिहारी लाल की जय।